నన్ను పెళ్లి చేసుకోవాలంటే ముందు నా అక్కకి పెళ్లి చేయాలి అంటుంది మన వర్ష. ఇంతకీ ఆ అక్క ఎవరు, అక్కని పెళ్లి చేసుకోబోయే వరుడు ఎవరు తెలియాలంటే లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ along with awesome అప్పి. నవ మన్మథుడా అతి సుందరుడా నువ్వు చూసిన ఘనుడు. 1 minute కాల్ వస్తుంది. హలో అమ్మా, నాన్న నీకు వచ్చిన పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయిపోయిందమ్మా. వచ్చిన పెళ్లి కొడుక్కి నీకన్నా బాగా మీ చెల్లె నచ్చిందంట. అక్క బావా పెళ్లి ఫిక్సా? ఏమైందక్క? మొత్తం నువ్వే చేసావే. పండుకోతులు అంటే నీ మొహం చూసి నన్ను గుండుకోతి అన్నాడే. ఇది 150 పెళ్లి సంబంధం అండి. ఇది కూడా క్యాన్సిల్ చేపించావు కదే. నేనేం చేశానక్క? నువ్వు పెళ్లి చేసుకుని పిల్లల్ని కొని అంటే నేను పక్కన కూర్చొని చూస్తా ఉంటా మిట్క. నీ మీద ఒట్టేసి చెప్తున్నాను, నీకు పెళ్లి కాకుండా నాకు పెళ్లి కాదు. చేయలేలు వెనకాలకు పదమ్మా. పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది. మన పెళ్లి గురించి ఇంట్లో చెప్పావా? మా అక్క పెళ్లి చేసుకునే వరకు నాకు పెళ్లి అవ్వడం కుదరదు. ఒక పని చేస్తాను, మీ అక్కకి నేను పెళ్లి సంబంధం చూస్తాను, ఓకేనా? ప్రామిస్? సరే ప్రామిస్. అక్క మా అక్క అక్క మరి ఏంటి సైడ్ నుంచి చూస్తే చెక్కలా ఉంది? హలో, నా పేరు సులోచన. సులభం ప్లేసుల దగ్గర స్త్రీలు పురుషుల బోర్డులో స్త్రీ ఉండి చూసి అలా ఉంది. ఇది సులోచన అంటే పురుషుల బోర్డు నువ్వేనా? ఎవడే అతను? నా బాయ్ ఫ్రెండ్ అక్క. చేసుకోవే. నువ్వు పెళ్లి చేసుకుని డజన్ మంది పిల్లల్ని గాని అంటే నేను కూర్చొని చెప్పట్లు కొడతా. నువ్వేం బాధపడకు, నీకు నేను పెళ్లి చేస్తా, ఓకేనా? ఎప్పుడన్నా బక్రా ఎవడో ఎందుకు మా అన్న ఉన్నాడు. అన్నయ్యొచ్చినాడు ఎలుగుల ఎనెల్ తెచ్చినాడు. నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలన్నా. ఏంట్రా? నేను ఒక అమ్మాయిని ప్రేమించా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. చేసుకోరా, నాకేంట్రా? కానీ ఒక షరతు ఉందన్నా. ఏంట్రా? ఆ అమ్మాయిని చేసుకోవాలంటే ముందు వాళ్ళ అక్కకు పెళ్లి అవ్వాలంట. ఈ అబ్బా లుంగి కొంటే లంగా ఫ్రీ అన్నట్టు ఏంద్రా ఇది? అది కాదన్నా, వాళ్ళ అక్కని పెళ్లి చేసుకుంటే నా పెళ్లి అంట. నువ్వు ఇంతగా ప్రేమించావు కాబట్టి వాళ్ళ అక్క నేను చేసుకుంటా. అందమైన కుందనాల బొమ్మరా. ఏంట్రా ఇది? మైసూరు పాకలా ఎలా ఉంది ఫిగర్? అన్నా, ఏంట్రా? ఆ అమ్మాయి ఎవరో తెలుసా? ఎవరు? నువ్వు చేసుకునే అమ్మాయి కాదు, నేను చేసుకునే అమ్మాయి. చెల్లె జున్ను ముక్కలా ఉందంటే అక్క ఎలా ఉంటుందో. ఈ జీడిపప్పు తక్కపోయినా పర్లేదు, ఆ బాదం పప్పుని పిలిపించి. అందమైన కుందనాల బొమ్మరా. ఎలా ఉంది? అది ఎలా ఉందేంట్రా? నువ్వు చేసుకోవా? చేసుకోవాలి. ప్లీజ్ అన్నయ్య, నా కోసం చేసుకో. ఎక్స్క్యూజ్ మీ, నేను పెళ్లి కూతుర్ని. నడ మీద ఎవడైనా తన్నాడా, నడ్డి మీద ఎవడైనా తన్నాడా? రెండు ఒకటే మార్తి వ్యాన్ నీకు, మార్చి వ్యాన్ నాకా? మైసూరు పాక నీకు? అన్నయ్య, నాకు మాట ఇచ్చావు, చేసుకుంటా చేసుకోవా? రక్తం పంచుకు పుట్టిన తమ్ముడు కాబట్టి నీకోసం నేను చేసుకుంటా. బయలుదేరండి. నీకు తాళి కట్టినంత వరకే భర్తని, కేవలం నా తమ్ముడు కోసం తాళి కట్టా. ఏంటి? నీకు నాకు నైట్లుండు. పోయి కొంచెం మధురమే క్షణమే అయ్యో అక్క, అక్క ఏమైందక్క? అక్క భయం వేస్తుంది అక్క. ఏమైంది? మీ అన్న కొట్టాడు. ఎందుకు? నా మీద ప్రేమ లేదంట. ప్రేమ లేదా? సరే కూర్చోపు, ఇదిగో అక్కడుండు, మా శోభనం అయిపోగానే వచ్చేస్తాం, సరేనా? నువ్వు వెళ్ళవే. ఏంటి 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 ఏంటి? నువ్వు వెళ్ళి శోభనం చేసుకుని డజన్ మంది పిల్లల్ని కానీ నేను వెళ్ళిపోతా. అది వెళ్తానంటాను కదా, నువ్వు రా. ఎందుకు ఎడుతున్నావు నువ్వు అట్ట? మీ అన్నను ఒప్పించవా? ఒప్పిస్తా, ఆగు. అరే బకరా భాస్కర్, ఏంట్రా? ఏం చేస్తున్నావు? ఇప్పుడు నీకు శోభనం నీకు గుర్తుందా? ఏంట్రా శోభనం? పెళ్లి వరకు తీసుకొచ్చా, ఎక్కడ కూడా వస్తారా మీరు? ఏంట్రా మాట్లాడతాను. ఏంటి
చెప్పరా. అరే ఆమెకు శోభనం చేసుకో, లేకపోతే ఆమెతో చేయకపోతే నాకు లేదు. నీ శోభనం కోసం నన్ను సంఖ్య నాకు ఇస్తావరా? మెరుపు లాంటి నువ్వు తీసుకొని పిడుగులు నా ముఖం మీద వేసావు. దానికన్నా నువ్వే అందంగా కనిపిస్తున్నావురా. వెళ్ళండి. తమ్ముడు చెప్పాడు కాబట్టి సరే, ఏదో అయిపోయింది. ఏదో నేను నా మనసు చంపుకొని వచ్చానా? ఏమైంది? మళ్ళీ ఎందుకు కొట్టాడే? నువ్వు పొమ్మన్నావా? దగ్గరికి రాలేదా? వచ్చాడు. మరి ఏమైంది? నేను ఊరికే ఇట్లా అన్నా. మరి ఎందుకన్నావే? అంటే ఇది రొమాంటిక్ కదా. ఏం కావాలి? ఏం చేసావన్నా? ఏం చెయ్యలేదని చెప్తున్నా. దగ్గరికి వెళ్తే సరే సరే అన్న. అరే నీ కోసం చేసుకుని మీరు వెళ్ళిపోండి. మాట్లాడా ఇల్లు ఇల్లు మా మధురమే క్షణమే సంవత్సరం తర్వాత ఆ? ఆ? నువ్వు మనిషివా కాకివే? ఎప్పుడు చూసా ఇష్యూస్ అంటావు. పిల్లాడికి ఎవరు డైపర్లు మారుస్తాడు? చేల్మా అక్క ఏయ్! మామకి సంవత్సరం బట్టి మా శోభనం కానికుండా చేస్తున్నావే. నా ఏంటి ప్రాబ్లం ఏంటి? పిల్లాడు ఏడుస్తుంటే ఎలా రా? నేను ఆడుతా వెళ్ళు. మధురమే క్షణమే 5 సంవత్సరాల తర్వాత ఆ దగ్గర నుంచి ఆడించుకో, పిల్లలు దడిసి చేస్తారు. సరే గాని వెళ్ళి పని చూసుకో. రావా? ఏంటి వచ్చేది? రావా? వస్తే వీళ్ళకి ఎవడు కడుగుతాడు? ఏంటి మళ్ళీ వచ్చావు? నీ అన్నయ్యకి నా మీద ప్రేమ తగ్గింది. దా. అసలు నన్ను వీళ్ళెవరు ప్రేమ తగ్గితేనే 5గురికి అన్నారంటే మీరు ప్రేమ ఉంటే స్టేజ్ మొత్తం నింపుతారు. ఏయ్! ఏంట్రా? చేయలేపంగానే నువ్వు వచ్చావా? రే మొగుడు పిల్లలని 1,00,000 ఉంటాయి. మీకు నాకు అసలు సంబంధం లేదు. నువ్వు అన్నవ కాదు, నువ్వు వదిన కాదు. ఎలా ఇక్కడ నుంచి పోరా, మా సంసారం మేము హ్యాపీగా చేసుకుంటాం. పదండి, ఇంకా 5గురు కావాలి. ఇంక అసలు వీళ్ళకే మనకు సంబంధం లేదు. ఇప్పుడు నా శోభనం. వర్ష ప్రియమైన ఇమ్ముకి 5 సంవత్సరాల బట్టి నువ్వేం చెయ్యట్లేదు. నీలో మ్యాటర్. అందుకే నేను వెళ్ళిపోతున్నాను. బాయ్ బాయ్ అంటే నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. మనో గారు పైమా ఏ ప్రేమ చూసినా నువ్వే ఉన్నావు. చాలా బాగుంది భాస్కర్, ఫెంటాస్టిక్. రోజా గారు ఫైమా సూపర్ గా చేసావు. అందరు బాగా చేశారు. వెరీ నైస్.